Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత టీ20 క్రికెట్ జట్టులో ఊహించని మార్పు చేసింది. భారత టీ20 జట్టుకు సిరాజ్ దూరం అవుతున్నారు. ఇక సిరాజ్ స్థానంలో పేసర్ ప్రసిద్ధి కృష్ణని ఎంపిక చేసింది బీసీసీఐ. అంతర్జాతీయ సీజన్ ఇక ముందు ఉంది. ఇక సిరాజ్ పై పని ఒత్తిడి తగ్గించాలనే బీసీసీఐ ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతోంది. ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ మీద బీసీసీఐ వేటు వేసింది. సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు పగ్గాలు అప్పచెప్పింది. ఇక అయ్యర్ సారథ్యంలో జూన్ 26 నుండి ఐర్లాండ్ లో పర్యటించబోతుంది టీమిండియా. ఇక ఈ రకంగా బీసీసీఐ అయితే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. అంతర్జాతీయ సీజన్ ను దృష్టిలో ఉంచుకునే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా కొలీగ్ సిరాజ్ అడిగి తెలుసుకుందాం. సిరాజ్, అంతర్జాతీయ సీజన్ ముందున్నటువంటి నేపథ్యంలోనే బీసీసీఐ ఇటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందా, ఏంటి డీటెయిల్స్? సో ఖచ్చితంగా నేను మీరు అన్నట్లుగా సిరాజ్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బీసీసీఐ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్ అదేవిధంగా ఇంగ్లాండ్ ఈ పర్యటనకు వెళ్లేటువంటి భారత టీ20 జట్టు నుంచి సిరాజ్ ను తప్పించినటువంటి వైరం మాత్రం తాజాగా వెలుగు చూసింది. ప్రధానంగా శ్రేయస్ అయ్యర్ సాధ్యంలో ఈ టీం పార్టిసిపేట్ చేయబోతుంది. టీ20 ప్రపంచ కప్ 2026 లో టీమిండియాకు ఛాంపియన్ గా నిలిచినటువంటి సూర్యకుమార్ యాదవ్ మనం చూసాం. సో ఆయన పైన కూడా బీసీసీఐ వేటు వేసినటువంటి సంగతి మనకు తెలుస్తున్నాయి. అయితే ఫామ్ లో లేనటువంటి కారణంతో బాధపడుతున్నటువంటి సూర్యాన్ని తప్పించడం, ఆయన స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు బాధ్యతలు అప్పగించడం, ఈ మొత్తం పరంపర మనం గమనించాం. సో ఆల్మోస్ట్ ఆయన కూడా 3 ఏళ్ల తర్వాత ఆ జట్టులోకి ఎంపిక చేయడమే కాకుండా కెప్టెన్ కూడా చేస్తుంది. అయితే ఇప్పుడు సిరాజ్ ఇష్యూ మాత్రం కొంతవరకు కలవరపాటు గురి చేస్తుంది ఆయన యొక్క అభిమానుల్ని. ఎందుకంటే తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం కూడా క్లియర్ కట్ గా బీసీసీఐ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా వైద్య బృందంతో చర్చలు జరిపినటువంటి అనంతరం సిరాజ్ కు కొంచెం రెస్ట్ కావాలి, కొంచెం విశ్రాంతి కావాలి అని భావిస్తున్నామని, అందుకే పని భారాన్ని తగ్గించేటువంటి క్రమంలోనే ఆయన పక్కన పెట్టినట్లుగా ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటన నుంచి తప్పిస్తున్నట్లుగా కూడా బీసీసీఐ ప్రకటించింది. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి అంతర్జాతీయ క్రికెట్ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఆడాల్సినటువంటి మ్యాచ్లు భారీ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా జరిగేటువంటి ఈ మ్యాచ్లంత వరకు మాత్రం సిరాజ్ దూరంగా ఉండబోతున్నారు. అయితే సిరాజ్ కేసు లో ప్రసిద్ధ కృష్ణను ఒక సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయడం జరిగింది. అయితే సిరాజ్ కు బదులుగా ఐర్లాండ్ అదేవిధంగా ఇంగ్లాండ్ ఇక్కడ జరిగేటువంటి టీ20 సిరీస్ లలో ప్రసిద్ధ కృష్ణ పార్టిసిపేట్ చేస్తారంటూ కూడా బీసీసీఐ ప్రకటించింది. రేణు, అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం రేపు జరగబోయేటువంటి ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ కు టీమిండియాకు సంబంధించినటువంటి టీం ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే శ్రేయస్ అయ్యర్ తో పాటుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దుబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, అదేవిధంగా ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ కృష్ణ వీరు రేపు వెళ్లి టీ20 సిరీస్ కు పార్టిసిపేట్ చేయబోతున్నారు, హాజరు కాబోతున్నారు. కానీ సిరాజ్ మాత్రం కొంతవరకు దూరంగా ఉండబోతున్నారు. నేను సిరాజ్ సాధించినటువంటి విజయాలు లేదా ఆయన క్రికెట్ లో ఆయన సాధించినటువంటి ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆయన ప్లేస్ మాత్రం తాజాగా రీప్లేస్ అవ్వడం మాత్రం ఆయన అభిమానులు కొంతవరకు కలవరానికి గురి చేసేటువంటి వార్తగానే భావించాలి. ఇక ఇండియా టీం ఐర్లాండ్ లో పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది అయ్యర్ సారథ్యంలో. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా శ్రేయస్ అయ్యర్ ఆయనే టీం కి కీ రోల్ పోషించబోతున్నారు. ఆయన సారథ్యంలోనే టీ20 ప్రపంచ కప్ 2026 కు టీమిండియా ఛాంపియన్ గా అంటే శ్రేయస్ అయ్యర్ కీ రోల్ పోషించేటువంటి అవకాశం చాలా ఆల్మోస్ట్ కనబడుతుంది. అయితే టీమిండియా జూన్ 26 నుంచి ఐర్లాండ్ పర్యటించనుంది. ముందుగా ఐర్లాండ్ తో 2 టీ20 ఆడి ఆ తర్వాత ఇంగ్లాండ్ లో జరిగేటువంటి 5 మ్యాచ్లను సిరీస్ కూడా ఆడబోతుంది. దీనికి సంబంధించి శ్రేయస్ అయ్యర్ మాత్రం ఆయన కెప్టెన్ గా ఉండబోతున్నారు. సో వైస్ కెప్టెన్ గా మాత్రం తిలక్ వర్మ ఉండేటువంటి అవకాశం కాదు. ఆల్మోస్ట్ కూడా కన్ఫర్మ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సిరాజ్ ని తప్పించినటువంటి వైరం నేపథ్యంలో సో ఏ విధంగా మ్యాచ్ జరగబోతుంది, సిరాజ్ లేనటువంటి లోటు, సిరాజ్ ప్లేస్ లో రీప్లేస్ అయినటువంటి ప్రసిద్ధ కృష్ణ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపైన కొంతవరకు ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఒక ఎస్పెషల్లీ సిరాజ్ గురించి ఏం చెప్పుకోవాలి, ప్రసిద్ధ కృష్ణ ఇప్పుడు రీప్లేస్ అయినంత మాత్రాన ఆయన కూడా ఆడేటువంటి అవకాశం ఉంది కదా, ఆయన కూడా అంత ఛాన్స్ ఉంటుంది కదా అని చాలా మంది ఆలోచన చేస్తూ ఉండొచ్చు. కానీ ఈ 2 టీంలకి దూరం కాబోతున్నారు లేదా ఈ 2 టీం ఏదైతే ఈ జరగబోయేటువంటి మ్యాచ్లకు ఆయన దూరం పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం రేపు జరిగేటువంటి అంతర్జాతీయ మ్యాచ్లకు సిరాజ్ రెడీ చేయడం. ఎందుకంటే ఒక ఆటగాడి పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉండడం, తీవ్రమైనటువంటి భారీ స్థాయి ప్రభావం ఉండడం, వరుసగా రిస్క్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, దీనివల్ల ఆడటం వల్ల నిరంతరం క్రికెట్ ఆడుతుండడం వల్ల ఫిట్నెస్ ను కాపాడుకోవాలంటే ఒక పెద్ద సవాల్గా మారేటువంటి అవకాశం ఉండొచ్చు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అంటే చాలా వరకు కూడా కీ రోల్ పోషించేది కొంతవరకు విశ్రాంతి మాత్రమే. సో రెస్ట్ అనేది ఎంత అవసరమో ప్రాక్టీస్ కూడా అంతే అవసరం లేదు.
కానీ ఇక్కడ ప్రాక్టీస్ ఎలాగో వీరు చేస్తూ ఉంటారు కాబట్టి గ్రౌండ్ లో ఆడి నెక్స్ట్ మ్యాచ్ మీద ఎఫెక్ట్ చూపించకూడదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి బీసీసీఐ ఆలోచనగా తెలుస్తుంది. T20 సిరీస్ లలో సిరాజ్ స్థానంలో ప్రసిద్ధి కృష్ణన్ ఉండబోతున్నారు. ఆయనతో పాటుగా 15 మంది సభ్యులను కూడా ఎంపిక చేయడం జరిగింది. మరి ప్రసిద్ధి కృష్ణన్ ఏ విధంగా కీ రోల్ పోషించబోతున్నారు? రేపు ఇంగ్లాండ్ ఐర్లాండ్ లో జరిగేటువంటి మ్యాచ్ లకు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఉన్నటువంటి టీం ఏ విధంగా ప్రదర్శన ఇవ్వబోతుంది అన్న దానిపైన మనం కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం. అదేవిధంగా క్రికెట్ లవర్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రైట్ సిరాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక భారత T20 క్రికెట్ జట్టులో మార్పులు జరిగే బీసీసీఐ ఇటు సిరాజ్ ను దూరం పెట్టడం జరిగింది. సిరాజ్ స్థానంలో పేసర్ ప్రసిద్ధి కృష్ణని ఎంపిక చేశారు. ప్రసిద్ధి కృష్ణకు అవకాశం లభించింది. అయితే అంతర్జాతీయ సీజన్ నేపథ్యంలోనే సిరాజ్ మీద పని ఒత్తిడి తగ్గించాలనే బీసీసీఐ ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇక ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ బీసీసీఐ తప్పించింది. ఇక సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ వచ్చారు. శ్రేయస్ అయ్యర్ పగ్గాలు చేపడుతున్నారు. జూన్ 26 నుంచి ఐర్లాండ్ లో టీమిండియా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పర్యటించబోతోంది.